మీరు చేస్తున్న కామెంట్స్ కి నా ఛానల్లోనే కాదు వేరే ఛానల్లో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి దానికి వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అట్లీస్ట్ పిల్లోడికి ఏం పడితే చెప్పకూడదు అనే మినిమం ఆలోచన కూడా లేకుండా ఏం పడితే అది కామెంట్స్ కి రిప్లై చేస్తున్న వాటిని చూసి ఇంత ప్రిపేర్ చేయించిన తర్వాత చేతులారా ప్రజెంటేషన్ సరిగ్గా లేక ఎక్కడ మార్క్స్ ని లాస్ అవుతారో అనే దాంతో కంగారుగా ఈ వీడియోని ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేటప్పటికల్లా నువ్వు సాంస్క్రిట్ మొత్తం ప్రిపేర్ అయిపోయావు, అది నాకు తెలుసు. కానీ నువ్వు ప్రిపేర్ అయిన దాన్ని రేపొద్దున రిప్రజెంట్ చేయాలి కదా, పేపర్ కి ప్రాపర్లీ ప్రజెంటేషన్ ఉండాలి కదా, ఇది కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఓకేనా? దీనిలో నిన్న మొన్న కొన్ని ఛానల్స్ లో స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్, సార్ ఈ పెన్నులు వాడొచ్చా, ఇలా రాయొచ్చా, ఈ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయని అడుగుతుంటే వాళ్ళు ఒకవేళ నేను రాంగ్ చెప్తే దాని నుంచి పిల్లోడు అదే గనక ఎగ్జామ్ లో ప్రజెంట్ చేస్తే అనవసరంగా మార్క్స్ లాస్ అయిపోతాడు కదా అనే మినిమం ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారం ఏం పడితే అది, స్కెచ్ పెన్లు కూడా ఏం పడితే వాడేయచ్చంట, మార్కర్ పెన్లు వాడేయచ్చంట, బాక్సులు కొట్టాలంట, రిజల్ట్ రాయాలంట. సాంస్క్రిట్ లో రిజల్ట్ ఏంటో నాకైతే అర్థం కాల. అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా సెట్ చేస్తారు, ఎలా మన పేపర్ ని ప్రజెంట్ చేస్తే వాల్యుయేషన్ చేసేవాడు ఇంప్రెసివ్ గా ఫుల్ మార్క్స్ ఇస్తాడు, ఇవి తెలియకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని టీచర్స్ ని వాళ్ళ ఛానల్స్ ని ఫాలో అవ్వమాకండి. ఫాలో అయినా వాళ్ళని ఇటువంటి క్వశ్చన్స్ అడగమాకండి. ఓకేనా? వాళ్ళకి ఏ మాత్రం నాలెడ్జ్ ఉండదు, ఇష్టానుసారం ఏదో ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికో కామెంట్స్ ని పెంచుకోవడానికో చెప్పేస్తా ఉంటారు, దాన్ని అస్సలు ఫాలో మాకండి. ఓకేనా? రెండోది, సార్ మిమ్మల్ని కూడా ఎంతవరకు నమ్మాలి, అది నీ ఇష్టం అన్న. ఎందుకంటే ఇన్ని క్లాసులు నేను చెప్పిన తర్వాత నీకు ఇంకా నమ్మకం ఏర్పడలేదనుకో నువ్వు నా ఛానల్ వదిలేసి వేరే దానికి వెళ్ళిపోవచ్చు. క్లియర్ గా ముందే చెప్పేస్తున్నా. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే నేను సాంస్క్రిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతిని బట్టే నాకున్న సాంస్క్రిట్ నాలెడ్జ్ ఏంటో నీకు ఈ వాటికల్లా అర్థమై ఉండాలి. సాంస్క్రిట్ కాదు, మిగతా సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఎన్నో ఎగ్జామ్స్ కి పేపర్ ని సెట్ చేయడం, సిబిఎస్ఈ దగ్గర నుంచి స్టేట్ బోర్డ్ దాకా డిఫరెంట్ లెవెల్స్ లో పేపర్ వాల్యుయేషన్ లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని ముందుకు తీసుకొస్తున్నాను. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ప్రతి రోమన్, సాంస్క్రిట్ కి సంబంధించిన ప్రతి రోమన్ క్లియర్ కట్ గా చెప్తాను. ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చో క్లియర్ కట్ గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. కాకపోతే ఒక విషయం, రేపే ఎగ్జామ్ కాబట్టి మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇచ్చే పరిస్థితిలో మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను చెప్తున్న ప్రజెంటేషన్ పద్ధతి మొత్తం క్లియర్ గా చూసుకోండి. క్లారిటీ వచ్చిందా? రెండోది, మెయిన్ గా దీనిలో వచ్చేటప్పటికి స్కెచ్ పెన్లు, మార్కర్ పెన్లు ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో, దట్ ఈస్ ఎగ్జామ్ పేపర్ లో వాడొచ్చా? వాడకూడదు నాన్న, అస్సలు వాడకూడదు. ఓన్లీ రెండే పెన్స్ తీసుకెళ్ళు, ఒకటి బ్లాక్ రెండోది బ్లూ, ఎనఫ్. అండ్ మార్జిన్స్ కొట్టడానికి ఒక స్కేల్ ఒక పెన్సిల్ ఉంటే చాలు, ఇంతే తప్ప మార్కర్ పెన్లు, స్కెచ్ పెన్లు ఇవన్నీ తీసుకెళ్లి హైలైటర్లతో కూర్చునేంత టైం నీకు ఉండదు. అండ్ అవి చేసి పేపర్ ప్రజెంటేషన్ ని అండ్ ఈ పేపర్ యొక్క అపియరెన్స్ ని చెడగొట్టుకోవద్దు, బాక్సులు కొట్టడం అవన్నీ చేయొద్దు. సింపుల్ నాలెడ్జ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బ్లూ పెన్ తో కంటెంట్ ని రాస్తారు కాబట్టి ఏవేవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటి కింద సింగిల్ లైనో లేదా డబుల్ లైనో బ్లాక్ పెన్ తీసుకుని మార్జిన్ చేయి, దట్ ఈస్ లైన్స్ కొట్టు చాలు, ఇంతకంటే ఏమీ చేయమాక. ఓకేనా? అంతే తప్ప బాక్సులు కొట్టడాలు, ఇది బయాలజీ ఎగ్జామో లేకపోతే మ్యాథ్స్ పేపర్ కాదు కదా గ్రాఫులు ఇవన్నీ చూపించడానికి. సాంస్క్రిట్ పేపర్ ని సాంస్క్రిట్ పేపర్ లోనే ఉంచాలి, మైండ్ లో పెట్టుకోండి ఇది. ఓకేనా? అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళే ఏం పడితే అది వినమాకండి అన్న. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఇది మెయిన్. కాబట్టి రేపు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పటికల్లా ఒక లాంగ్ స్కేల్, ఒక పెన్సిల్ మార్జిన్స్ కొట్టడానికి అండ్ క్వశ్చన్ టు క్వశ్చన్ ఉన్న వాటికి సెపరేట్ లైన్స్ కొట్టడానికి. పెన్స్ వచ్చేటప్పటికల్లా రెండే కలర్స్, ఒకటి బ్లూ రెండోది బ్లాక్. నువ్వు బ్లూ పెన్ వాడేటట్టయితే బ్లాక్ పెన్ తో అండర్లైన్స్ చేయి, బ్లాక్ వాడే అయితే బ్లూ దాంతో అండర్లైన్ చేయి. అంటే ఎక్కడికక్కడ బాక్సులు కొట్టడాలు, పువ్వుల గుర్తులు వేయడాలు ఇలాంటివన్నీ చేయమాక. క్లారిటీ వచ్చిందా? పేపర్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఉండాలి. దెన్ ఓన్లీ 99+. 99+ అంటే ఏంటి? 100 out of 100 కొట్టగలిగే ఛాన్స్ అప్పుడు మాత్రమే నీకు ఉంటుంది. జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. డైరెక్ట్లీ సాంస్క్రిట్ పేపర్ తీసేసుకుని దాని నుంచి నీకు ప్రతి రోమన్ ఎలా రాయాలో క్లియర్ కట్ గా చెప్తాను. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? సో దీనిలో 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ది దట్ ఈస్ శ్లోకాన్ని రాయాలి. శ్లోకాన్ని రాసేటప్పుడు కవి పరిచయం రాయాల్సి వస్తుంది, దెన్ శ్లోకాన్ని రాయాలి, మూడోది భావం రాయాలి. అంటే రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. దీనికి 6 మార్క్స్ పడాలి అంటే ముందు కవి పరిచయం రాయి, హెడ్డింగ్ వదిలేసాయి. ఓకేనా? దాని కింద నుంచి ఇక్కడి నుంచి రాయి. అప్పుడు ఏమైంది? హెడ్డింగ్ క్లియర్ గా కనబడుతుంది,
నువ్వు రాసే కంటెంట్ క్లియర్ గా కనబడుతుంది. అలాగే ఏదైతే శ్లోకాన్ని రాయాలనుకుంటున్నావో ఆ శ్లోకానికి నేను ఆల్రెడీ ముందే చెప్పాను 2 లైన్స్ లో కాదు 4 లైన్స్ లో ఇంప్రెసివ్ గా ఉంటుంది అని చెప్పి. లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా దానికి సంబంధించిన భావం తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాస్తావు, మళ్ళీ ఆ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేయి. ఓకేనా? సో దట్ శ్లోకం రాసేటప్పుడు కంప్లీట్లీ ఒక ఫుల్ పేజ్ లో వచ్చేలా చూసుకో, ఇంప్రెసివ్ గా ఉంటుంది. 6 మార్క్స్ కి 6 మార్క్స్ పడతాయి. క్లియరా? రెండోది నిబంధ క్వశ్చన్, దట్ ఈస్ సెకండ్ రోమన్ థర్డ్ రోమన్, పద్య భాగం నుంచి తీసుకున్నా గద్య భాగం నుంచి తీసుకున్నా రాసే పద్ధతి ఒకటే. రెండోది శ్లోకాన్ని రాసేటప్పుడు కూడా కంపల్సరీగా దానికి సంబంధించిన కవి పరిచయం అట్లీస్ట్ 2 లైన్స్ రాయండి. క్లియరా? మెయిన్ కంటెంట్ రాసేటప్పుడు 4 పారాగ్రాఫ్ లో వచ్చేలా రాయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ దాని యొక్క సారాంశం చెప్తుంది, 4వ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క సారాంశం. ఓకేనా? ఈ మధ్యలో మిగిడే 3 స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఖాళీలు ఏవైతే ఉన్నాయో, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మధ్యలో సాంస్క్రిట్ లైన్స్ రాయండి. ఆ చాప్టర్ కి సంబంధించినవి ఫుల్ మార్క్స్ పడతాయి. నిబంధ అర్థమైనట్టేనా? నెక్స్ట్ 2 మార్క్స్ ఇవి నాన్ డీటెయిల్ క్వశ్చన్స్. నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా టోటల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్ పర్ఫెక్ట్లీ చదువుకోమని చెప్పాను. ఇవి వచ్చేటప్పటికల్లా 2 లైన్స్ నుంచి 3 లైన్స్ వస్తాయి. కాబట్టి వీటికి పెద్దగా ఇలా రాయాలి అలా రాయాలని చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ 2 లేదా 3 లైన్స్ లో ఆన్సర్ ని క్లియర్ గా రాసేయండి. దానికి వచ్చే 2 మార్క్స్ ని 2 మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ 5వ రోమన్ 6వ రోమన్ పద్య భాగం నుంచి సందర్భాలు రాయాలి, 6వ రోమన్ గద్య భాగం నుంచి సందర్భాలు రాయాలి. అవునా? సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు 3 మార్క్స్ కంపల్సరీ ఉండాలి. ఒకటి కవి పరిచయము, రెండవది దాని యొక్క సందర్భము, మూడోది వచ్చేటప్పటికల్లా భావం. ఇవి 3 రాయాలి. ఓకేనా? రెండోది కవి పరిచయం కూడా రాసిన తర్వాత ఆ లైన్ వదిలేసి 2వ లైన్ నుంచి స్టార్ట్ చేసి కవి పరిచయం రాయి. సందర్భం ఆ లైన్ వదిలేసి 2వ లైన్ నుంచి స్టార్ట్ చేసి సందర్భాన్ని రాయి. భావం ఆ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ నుంచి భావాన్ని రాయి. ఒక పేపర్ లో 2 సందర్భాలు మాత్రమే పట్టేలా చూసుకో. పైన సందర్భం రాయాలి, కింద సందర్భం రాయాలి. రెండింటికి మధ్యలో కంపల్సరీ మార్జిన్ కొట్టేసాయి. ఓకేనా? నువ్వు దాంట్లో కనుక తీసుకున్నట్టయితే దీనిలో 2 సందర్భాలు 1 పేజీ, దీనిలో 2 సందర్భాలు 1 పేజీ, ఇంప్రెసివ్ గా కనబడుతుంది. దాని నుంచి వచ్చే 3 మార్క్స్ 3 మార్క్స్, దట్ ఈస్ 6 + 6 12 మార్క్స్ కి 12 మార్క్స్ వచ్చేస్తాయి. సందర్భాలు రాయడం అర్థమైనట్టేనా? నెక్స్ట్ 7th రోమన్ గానీ 8th రోమన్ గానీ తీసుకుంటే లఘు ప్రశ్నలు అన్నమాట. పద్య భాగం నుంచి 2 మార్క్స్ వి, గద్య భాగం నుంచి 2 మార్క్స్ వి. నాన్ డీటెయిల్ ఎలా అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ రాశారో ఇవి కూడా అలాగే రాస్తారు. మాక్సిమం 2 to 3 లైన్స్ వస్తాయి. కాబట్టి ఆన్సర్ ని క్లియర్ గా సాంస్క్రిట్ లో రాసేయండి, పదదోషం లేకుండా, తప్పులు లేకుండా. దీని నుంచి వచ్చే 2 మార్క్స్ కి 2 మార్క్స్ పడిపోతాయి. అలా ఈ రోమన్ నుంచి ఒక 6, ఈ రోమన్ నుంచి ఒక 6, 12 మార్క్స్ కి 12 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 9th రోమన్ పత్రలేఖన్ రాయాలి. పత్రలేఖన్ రాసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూసుకో. ఒకవేళ నువ్వు రాస్తున్న పేజ్ లో చివరికి వెళ్ళేటప్పటికల్లా కొద్దిగా స్పేస్ మిగిలిపోతే దాన్ని వదిలేసి పత్రలేఖన్ని నెక్స్ట్ పేజ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. ఓకేనా? ఎలా స్టార్ట్ చేస్తావో కంప్లీట్లీ ఫార్మాట్. దీనిలో 4 పత్రాల్లో ఏవైనా 2 చదువుకుందని చెప్పాను. దానిలో ఒకటి జ్వరపీడిసియా, ఒకటి రెండోది పుత్రాయపత్రం. ఈ 2 పత్రాలు చదువుకోండి. దానిలో నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఒక ఫుల్ పేజ్ లో పత్రం ని రాయి. రెండోది దీనిలో డేట్స్ రాసేటప్పుడు కూడా సాంస్క్రిట్ న్యూమరికల్స్ ని వాడు. సో దట్ పేపర్ ఇంప్రెసివ్ గా కనబడుతుంది. ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. పత్రలేఖనికి నీకు 5 మార్కులు కాబట్టి 5కి 5 పడాలి అనుకుంటే ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీనిలో కొన్ని కాలేజెస్ లోనో లేకపోతే ఆన్లైన్ లో జ్ఞానం లేని వాళ్ళు చెప్తుంది ఏంటయ్యా అంటే ఇచ్చిన క్వశ్చన్ నే మళ్ళీ పారాగ్రాఫ్ దానిలో రిపీట్ చేసి రాస్తే మార్క్స్ పడతాయని. నన్నని పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు లేదా ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూర్చోరు. ఒక్కొక్కసారి పండితులు పడతారు. పడ్డారనుకోండి ఇటువంటి చేశారంటే రిమైనింగ్ వాటిని కూడా మార్కులు తీసేసి నీ పేపర్ ని 0 వేసి పంపిస్తారు. కాబట్టి ఇలాంటి అడ్డదిడ్డమైన మిస్టేక్స్ చేయమాకండి అన్న. అర్థమైందా? మెయిన్ కంటెంట్ రై. సో రీజన్ వల్ల నేను ఈ రోజు రాలేకపోతున్నాను కాబట్టి ఇవాళ రేపు 2 days నాకు సెలవు కావాలి కాబట్టి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది కంటెంట్. ప్రాపర్లీ కనుక రాసినట్టయితేనే మార్క్స్ పడతాయి. రెండోది 9th రోమన్ వచ్చేటప్పటికల్లా శబ్దాలు రాయాలి. ఆల్రెడీ చెప్పాను. శబ్దాలు దానికి ప్రజెంటేషన్ ఎలా చేయాలో కూడా చెప్పాను. కంప్లీట్లీ ఒక బాక్స్ ఫార్మాట్ లో రాయాలి. ఏ శబ్దానికి అయితే రాస్తున్నావో ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి దాకా దానిలో ఏకవచన్, ద్వివచన్, బహువచన్ మూడింట్లో కూడా ఏమవుతుందో రాయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో సహా చెప్పాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. అండ్ శబ్దాలు రాసేటప్పుడు
ఒక కంప్లీట్ పేజ్ లో ఒక శబ్దం వచ్చేలాగా 2 పేజెస్ ఫుల్ఫిల్ అయ్యేలా రాసుకో, ఇంప్రెసివ్ గా ఉంటుంది, మార్క్స్ పడతాయి. రెండోది ధాతువులు వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా మీకున్న 12 ధాతువుల్లో 6 ధాతువుల్ని చదువుకోమని చెప్పాను. ఇవి కూడా అంతే, శబ్దాలు రాసినట్టు ఏ ధాతువు అయితే ఇచ్చాడో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని హెడ్డింగ్ పెట్టి దానిలో ఉన్న భూతకాలు, భవిష్యత్ కాలు, వర్తమాన కాలు మూడింటిని కూడా క్లియర్ గా రాసినట్టయితే నీకు దీని నుంచి వచ్చి పడే మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? రెండోది 12th రోమన్ 13th రోమన్ ఇవి కనుక తీసినట్టయితే 12th రోమనేమో సంధి విడదీసి రాయడం, ఇదేమో సంధి కలిపి రాయడం. దీనిలో వచ్చేటప్పటికల్లా సంధి విడదీసిన సంధి కలిపి రాసిన ఏ సంధి జరుగుతుందో చెప్పాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కపీంద్రహ ఉంది, కపి ప్లస్ ఇంద్రహ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది కాబట్టి విడగొట్టి పక్కన సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. అలాగే వధు ప్లస్ ఊహ వధూహ కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి పక్కన మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో నీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ది నీకు కంపల్సరీ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది, రెండోది గుణ సంధి, మూడోది వృద్ధి సంధి, నాలుగోది అనాదేశ సంధి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రాపర్లీ రాయండి. నెక్స్ట్ 14th రోమన్ కనుక తీసుకున్నట్టయితే అనువాదాలు ఇచ్చిన వాటిని తెలుగు లేదా ఇంగ్లీష్ లో అనువాదం చేసి రాయాలి. కంప్లీట్లీ 1 వర్డ్ మాత్రమే ఉంటుంది. అండ్ రెండోది అనువాదం చేసి వాటిని ప్రాపర్లీ కనుక రాసినట్టయితే దీని నుంచి పడే 5 మార్క్స్ కి 5 మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? అనువాదాలు మాత్రమే నువ్వు తెలుగు లేదా హిందీలో రాయొచ్చు. ఫస్ట్ లో ఉన్న ఫస్ట్ 3 రోమన్స్ తర్వాత 14 రోమన్ మాత్రమే నీకు తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాసే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా 15th రోమన్ 16th రోమన్ ఏకపద ప్రశ్నలు. వీటిల్లో చాయిస్ లేదు కాబట్టి ప్రతి చాప్టర్స్ ని చదవమని చెప్పాను. నేను ఆల్రెడీ గెస్ట్ పేపర్ లో కొన్ని ఇచ్చాను, కాకపోతే అక్కడికి 2 లేదా 3 మాత్రమే రిపీట్ అవుతాయనన్నా, మిగతావి కంపల్సరీ చూసుకోండి అని చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ లో అడుగుతున్నాడు, సార్ అడిషనల్లీ ఇంకేం చదువుకోవాలి అని చెప్పి. అడిషనల్లీ అంటే ఏం లేదు, యాక్చువల్లీ మీకు ప్రతి చాప్టర్ కి వెనకాల ఏకపద ప్రశ్నలు 3-4 ఇచ్చాడు. అలా పద్య భాగంలో 5, గద్య భాగంలో 5 ప్రతి చాప్టర్ నుంచి చదువుకోండి. ఎందుకంటే చాయిస్ లేదు కదా, మిస్ అవ్వకూడదు. అవునా? 1 మార్క్ మిస్ అయినా నువ్వు 99 నుంచి వెనకబడిపోతావు కాబట్టి ప్రతి చాప్టర్ ని ప్రాపర్లీ చదువుకోండి, దాని నుంచి కంపల్సరీగా వచ్చేస్తుంది. క్లియరా? సో ఇది ఓవరాల్ గా నీ పేపర్ ప్రెజెంటేషన్ ఫర్ ద సాంస్క్రిట్. జాగ్రత్తగా చూసుకోండి, ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పినవి ఏం చెప్తే అవి వినమాకండి. ఒక మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి, అతన్ని ఫాలో అవ్వండి. ఆటోమేటికల్లీ రేపు ఎగ్జామ్స్ లో ఎక్సెల్ చేస్తారు. క్లియరా? నేను ఇక్కడ వేరే ఛానల్స్ మీద కోపంతోనో లేదా నా ఛానల్ మాత్రమే బాగుపడాలనే ఉద్దేశంతోనో చెప్తుంది కాదు. సింపుల్ గా నా స్టూడెంట్ లాస్ అవ్వకూడదు అనే ఒకే ఒక్క కంప్లీట్ డెడికేషన్ తో మాత్రమే ఈ క్లాస్ చేస్తున్నాను. అంతే తప్ప మిగతా ఛానల్స్ తో నాకు సంబంధం కూడా లేదు. క్లారిటీ వచ్చిందా? రెండోది, మీరు కనుక అలా అనుకుంటే దానికి నేనైతే ఏం చేయలేను. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సాంస్క్రిట్ పేపర్ రేపటి దానికి ప్రాపర్లీ ప్రజెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే అది మిగతా ఎగ్జామ్స్ ని బాగా ప్రిపేర్ అవ్వడానికి రాయడానికి బూస్టింగ్ ఇస్తుంది. కాబట్టి సాంస్క్రిట్ ఎగ్జామ్ ని బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రిప్రజెంట్ చేయండి. ప్రతి స్టూడెంట్ కూడా 99 కంపల్సరీ గెయిన్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను.